to N2Day News. సంపన్న వర్గాల వాళ్ళకి లాభాపేక్షగా ఉపయోగపడే రంగాల్లో వాళ్ళు డబ్బులు పెట్టుకుంటూ ఉంటారు. అలా వైద్య రంగాన్ని వాళ్ళు పెట్టుకుంటే మన కరోనా మనం ప్రత్యక్షంగా చూసాం. కనీసం ఆక్సిజన్ కూడా అందించలేని దుస్థితిలో లక్షల మంది ప్రాణాలు కోల్పోతే ఆక్సిజన్ అందించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఈ రోజున ప్రైవేటైజేషన్ చేయడానికి చాలా మంది మిత్రులు చెప్పారు. ఇది 60-40 నిష్పత్తి. ఇది 60% కేంద్రం ఇస్తుంది, 40% రాష్ట్రాన్ని. అసలు కేంద్ర ప్రభుత్వ విధానాలే ఈ రోజున పబ్లిక్ రంగాన్ని తీసుకెళ్లి ఆదాని అంబానీని కట్టబెట్టే విధానాల్లో దాంట్లో భాగస్వామిగా ఎన్డీఏ భాగస్వామిగా ఉన్న ఇక్కడ పవన్ కళ్యాణ్ కానివ్వండి, మరి చంద్రబాబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ పబ్లిక్ రంగాన్ని మన మిత్రుడు చెప్పాడు P4 అనే దాన్ని తీసుకొచ్చి బంగారు కుటుంబాలు 2 లక్షలు తీసుకొచ్చి వాళ్ళకి పరోక్షంగా క్విక్ ప్రోకోలాగా ఏంటంటే వాళ్ళు ఈ బంగారు కుటుంబాలు ఆదుకోవడం కోసమని మేమేదైతే మా అధికారాన్ని అడ్డం పెట్టి విడే సమస్యలు చెప్తుంటారు. ఈ రోజున మీకు 5 ఏళ్లకు అధికారం ఇస్తే 99 సంవత్సరాలకి 66 సంవత్సరాలకి 67 సంవత్సరాలకి అప్పనంగా భూములు కట్టబెట్టే పరిస్థితులు మనం కళ్ళారా చూస్తున్నాం. ఈవేళ వైద్య రంగానికి సంబంధించి శ్రీనివాసరావు గారు చెప్పిన ప్రతిపాదనలు ఏవైతే ఉన్నాయో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ ప్రతిపాదనలకి 2 మార్గాలు చెప్పారు ఒడ్డే గారు కూడా. ఒకటి ప్రజా పోరాటాలు చేయాల్సిన పరిస్థితి, రెండోది తప్పనిసరిగా కోర్టులకు వెళ్ళి నిలవరించే పరిస్థితులు తీసుకురాకపోతే ఈ ప్రభుత్వం భూముల్ని కారు చౌకగా కార్పొరేట్లు కట్టబెట్టే ప్రయోజనాల్లో భాగంగానే ఈ మెడికల్ కళాశాలలు కూడా ఎంత బాధాకరం అంటే అనుబంధంగా ఉన్న హాస్పిటల్స్ సీట్లను కూడా తగ్గించి 500 నుంచి 300 తగ్గించి హాస్పిటల్ని కూడా అప్పుడు యూజర్ ఛార్జీలు పెట్టాడు ఆయన. ఏదైతే వరల్డ్ బ్యాంక్ సీఈఓగా చెప్పుకున్నాడో అప్పుడు మెడికల్ హాస్పిటల్స్ లో కూడా యూజర్ ఛార్జీలు వసూలు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇప్పుడు శ్రీనివాసరావు ఇంకో విషయం కూడా చెప్పారు. అసలు ఈ కళాశాలలకి పీపీపీ విధానం ద్వారా ఎంత ఫీజులు నిర్ణయిస్తారనేది కూడా స్పష్టమైన ప్రకటన లేదండి. అలాంటివన్నీ కూడా ప్రభుత్వం నుంచి మనం నిర్వహించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఆ వైపుగా మనం తప్పనిసరిగా నార్మల్ బెతులు లాంటి వాళ్ళ పేర్లు, మరి సుందరయ్య గారి బ్రదరు ప్రజా వైద్యశాల లాంటివి, ఇవన్నీ కూడా డాక్టర్స్ పీడీఏ అని పీపుల్స్ డెమోక్రటిక్ ఆర్గనైజేషన్ ఒకటి ఉండి ప్రజలకు సేవ చేస్తూ చాలా ఇక్కడ కూడా ఇదే బాలభవనంలో కరోనా వచ్చినప్పుడు కరోనాలో సఫర్ అయిన వాళ్ళకి చాలా ఉచిత సేవలు ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఖరీదైపోతున్న నేపథ్యంలో తప్పనిసరిగా ప్రభుత్వ విధానాలు మనం నిర్ణయాలి. తప్పనిసరిగా పీపీపీ విధానానికి వ్యతిరేకంగా మరి రాజకీయ పార్టీలు అనేటప్పటికీ ముద్ర వేస్తారు కాబట్టి ప్రజలందరి అవసరాలు కాబట్టి అవసరాల కోసం ప్రజలు సంసిద్ధులు అవుతారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ మనం ఈ పీపీపీ విధానాలని మనం వ్యతిరేకించేటట్టుగా చంద్రబాబు నాయుడికి ఆ రోజున కనుక మెడికల్ కాలేజీలు ఇచ్చి ఆ రోజు ప్రభుత్వం ఎలా పోయిందో నిజంగా మన ఎమ్మెల్సీ గారు చెప్పింది కరెక్టే. ప్రజల ఆగ్రహం వస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా కరెంటు ఉద్యమంలో మనం చూసాం. 9 ఏళ్ల పాటు ఆయన అధికారాన్ని కోల్పోయాడు. అలానే ఇలాంటి ప్రజా అవసరాల విషయాల మీద మనం ఒక డెమోక్రటిక్ గా ఇక్కడికి అందరూ వచ్చి దీన్ని సపోర్ట్ చేయడం చాలా మంచిది. ఇది సిపిఎం వారు తీసుకున్న చర్య చాలా మంచి చర్య. అదేదో ఆ హాస్పిటల్స్ పూర్తి చేయలేదు, ఇదే పెంచింది అని వాడిద్దరు మధ్య యుద్ధం కాకుండా ఇది ప్రజలకు సంబంధించిన సమస్య కాబట్టి ఈ సమస్య మీద మనం మంచి కార్యక్రమం చేస్తూ బాగుంటుంది. నాకు అవడం